ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. చాలా మంది మహిళలు తమ హెల్త్కి సంబంధించి చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. తమకేమైనా సమస్యలు వస్తే చాలా డిలే చేసి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. అసలు ఆడవాళ్ళకి హెల్త్కి సంబంధించి ఎలాంటి అవగాహన ఉండాలి, ఎలాంటి కేరింగ్ ఉండాలి, అలాగే అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన సమస్య వైట్ డిశ్చార్జ్ అనమాట. అసలు వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది, వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు రాకుండా, ఇలాంటివి చాలా తక్కువ మంది దీనికి సంబంధించి కేర్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా సమస్య రాకముందే ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో మనతో శ్రీమతి శుభావతి గారు ఉన్నారు. ఎస్పీఎం చేశారు అంటే సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ అనమాట. అంటే ఏదైనా జబ్బులు రాకముందే దాన్ని జాగ్రత్త పడి రాకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి అని చెప్తారు. దానికి సంబంధించి హెల్త్ యాక్టివిటీస్కి సంబంధించి ఆవిడ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు. మరి ఏంటి ఈ ఎస్పీఎం అంటే ఏంటి, వైట్ డిశ్చార్జ్కి సంబంధించి ఆవిడ రాకుండా ముందే ఎలాంటి జాగ్రత్తలు చెప్తారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అమ్మ, రాష్ట్రపతి చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి మహిళలకి. టీనేజ్ నుంచి కూడా చూసుకుంటే పిల్లలకి వైట్ డిశ్చార్జ్ అయినా, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినా కానీ పట్టించుకోకపోవడం, అట్లా వదిలేసేయడం, ఆ తర్వాత కొంచెం ఎక్కువైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. మీరు అదంటే దీంట్లో ఎస్పీఎం చేస్తారు కదా, సో మీరిచ్చే సజెషన్స్ ఏంటి, అంటే ఎలాంటి అవగాహన ఉండాలి పిల్లల దగ్గర నుంచి, ముఖ్యంగా ఆడవాళ్ళకి, తల్లిదండ్రులకి, పిల్లలకి ఈ పీరియడ్స్కి సంబంధించి, వైట్ డిశ్చార్జ్కి సంబంధించి ఎలాంటి అవగాహన ఉండాలి? ఓకే అమ్మా, మా థీమ్ కూడా అదే. ఎస్పీఎం అంటే సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్. అంటే ఏంటంటే వ్యాధులు రాకుండా ముందుగా మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే దానికి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల కానీ ప్రతి లేడీ కానీ బయటికి చెప్పలేకుండా వాళ్ళకి ఏదో జరిగిపోతున్నదని అసహనంగా తయారైపోయి మనశ్శాంతి లేకుండా వాళ్ళందరినీ పెద్దవాళ్ళని డిస్టర్బ్ చేస్తూ హాస్పిటల్కి వెళదాం అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మెడిసిన్స్ తగ్గకపోతే యూట్రస్ రిమూవ్ చేసుకోవటం. కానీ అంత దాకా వెళ్ళవలసిన అవసరం లేదమ్మా. ఏంటంటే ఆడపిల్ల అంటే 11, 12, 13 సంవత్సరాలు హెరిడిటరీ, అంటే వాళ్ళ మేనత్తలాగానో అమ్మమ్మలాగానో వాళ్ళ వంశపారంపరంగా వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి ఆ హార్మోన్స్ వాళ్ళలో ఎంటర్ అవుతాయి. అంటే మెచ్యూర్ అవటం స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయినప్పుడు హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ మనకు దేవుడిచ్చిన వరం. దానివల్ల ఏమవుతుందంటే పాప మెచ్యూర్ అవుతుందని స్టార్ట్ అవ్వబోయే ముందు దగ్గర నుంచి కొంతమందిలో, అయ్యన్ దగ్గర నుంచి కొంతమందిలో, అప్పటి నుంచి వాళ్ళకి మెనోపాజ్ అంటే 45, 50 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు కూడా వైట్ డిశ్చార్జ్ కంటిన్యూగా అవుతూ ఉండాలి, అవ్వాలి. అది చాలా చాలా మంచిదమ్మా, చాలా మంచిది. ఆ హార్మోన్స్ వల్ల, ఆ వైట్ డిశ్చార్జ్ వల్ల వాళ్ళకి 3 రకాల మెయిన్ లాభాలు ఉన్నాయి. నెంబర్ 1, వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది? ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ మన గర్భసంచికి ఇరువైపులా 2 అండాశయాలు ఉంటాయి. అవి అప్పటి నుంచి స్రవిస్తాయి ఒక వయసు వచ్చిన తర్వాత. అంటే ఏంటంటే అది ఇందాక నేను చెప్పాను, హెరిడిటరీ, వంశపారంపరంగా వాళ్ళ అమ్మల్లాగానో, మేనత్తల్లాగానో, అమ్మమ్మల్లాగానో, నానమ్మల్లాగానో ఆ టైం అవ్వగానే వీళ్ళకి హార్మోన్స్ ఎంటర్ అవుతాయి ఓవరీస్లో. అవి స్రవిస్తాయి. అవి స్రవించినప్పుడు ఆడపిల్లలు కొంతమందిలో మెచ్యూర్ అవబోయే ముందు దగ్గర నుంచి వైట్ డిశ్చార్జ్ నెంబర్ 1 అవుతూ ఉంటుంది. మరి ఆ వైట్ డిశ్చార్జ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, పాప రేపు వివాహం అయినాక భార్యాభర్తలు శారీరకంగా కలవాలి అంటే ఆవిడ యొక్క వైట్ డిశ్చార్జ్ వల్ల ఆ యోని స్రావాలు స్రవిస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరు భార్యాభర్త యొక్క సుఖమైనటువంటి సాంసారిక జీవితాన్ని వాళ్ళు గడపడానికి నెంబర్ 1. నెంబర్ 2, వైట్ డిశ్చార్జ్ రెండో ఉపయోగం ఏంటంటే, మనకి యూట్రస్, అక్కడి నుంచి మన యోని
వజైనా యొక్క లోతు 3 అంగుళాలు లేక 8 సెంటీమీటర్ల లోతును కలిగి ఉండి సాగే గుణాన్ని కలిగి ఉంటుంది నాన్న. అలా కలిగి ఉన్నప్పుడు ఆ 3 అంగుళాలు 8 సెంటీమీటర్ల లోతులో ఆ పాప గర్భధారణ జరిగినాక డెలివరీ టైంలో ఆ బేబీ ఆ చిన్న హోల్ నుంచి బయటకు రావాలి. ఆ చిన్న హోల్లో వస్తుందా 2.5-3 కేజీలు బరువు గల బేబీ? రాలేదు. అటువంటి టైంలో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది పంపు కొట్టినట్టు కొట్టి బేబీని బయటకు తోసేస్తుంది. ఇది 2వ లాభం నాన్న. 3వ లాభం వచ్చేటప్పటికి వాళ్ళు ఎప్పుడైనా సరే భార్యాభర్త కలవాలి అనుకున్నప్పుడు ఆమె యోనిలో తడి ఉంటూ ఉండాలి. అలా లేకుండా వైట్ డిశ్చార్జ్ కాకుండా ఉన్నట్లయితే గనక ఆ భర్త మరొక సుఖాని కోసం వెళ్ళిపోతాడు. యోని స్రావాలు ఆగిపోతాయి. వీళ్ళకి తెలిసి తెలియక యూట్రస్ను కనుక రిమూవ్ చేసుకున్నట్లయితే ఆ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి అవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అప్పుడు భర్త మరొక సుఖానికి వెళ్తారు. ఎప్పుడు కూడా యోనిలో ఆ తడి ఉండాలి. ఇది వైట్ డిశ్చార్జ్ నెంబర్ 1 అమ్మ. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీతో నేను చెప్తున్నప్పుడు నా నోట్లో నా నాలుక ఎటైతే అటు తిరుగుతూ ఉంది. ఏముంటే తిరుగుతోంది? లాలాజలం. అదే గనక ఎండిపోయింది అనుకోండి, నా నాలుక తడారిపోతుంది, నా మాట స్పష్టంగా రాదు. మనం స్వచ్ఛమైన ఆడవాళ్ళం అంటే ఎప్పుడు నిత్యం వైట్ డిశ్చార్జ్ అవ్వాలి. అది హార్మోన్స్ ప్రభావం. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ మనకు దేవుడిచ్చిన వరాలు నాన్న. మరి వాటి వల్ల ఈ వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటేనే నువ్వు ఒక లేడీవి, నువ్వు ఒక బిడ్డకు జన్మనిస్తావు, నువ్వు ఒక భర్తతో సంసార జీవితాన్ని, సుఖమయమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. మరి ఇటువంటప్పుడు వైట్ డిశ్చార్జ్ అవ్వాలి కరెక్టే, కానీ వైట్ డిశ్చార్జ్ ఎలా అవ్వాలి? మీరందరికి మీరే డాక్టర్స్, యువర్ ఆల్సో డాక్టర్ ఇన్ యువర్ హోమ్. సో అంటే ఏంటంటే తీగలుగా బంకగా ఉన్నంత వరకు 100% ఆరోగ్యకరంగా ఉన్నట్టు వైట్ డిశ్చార్జ్ అలా అవ్వాలి. సో కాబట్టి ఎప్పుడూ నిత్యం వైట్ డిశ్చార్జ్ అవ్వాలి. దీనివల్ల ఈ లాభాలు ఉన్నాయి. అంతేకాదు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మేము చెప్పే సబ్జెక్ట్ అంటే ఇది ఇలా ఉండాలి. కానీ వైట్ డిశ్చార్జ్ అలా తీగలుగా బంకగా అవుతున్నంత వరకు నువ్వు ఆరోగ్యకరంగా ఉన్నట్లు అని అన్నాను. కానీ అలా వస్తున్నప్పుడు కానీ మన శుభ్రతలు మనం పాటించాలి. ఎప్పుడూ కూడా లేడీ అంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా శుభ్రంగా యూరిన్ పాస్ చేసిన వెంటనే యోని ప్రాంతం శుభ్రంగా కడుక్కోవాలి. లోపల నుంచి వస్తుంది ఓకే, కానీ అలా యోని ప్రాంతంలో ఉంటే అలా నిలవ స్టోరేజ్ మన సరైన శుభ్రతలు ఆ టైంలో పాటించకపోతే అక్కడ అంతా కూడా మళ్ళీ వైరస్ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి ఈ వైరస్ అంతా లోపలికి వెళ్ళి మనకు యూట్రస్ని దెబ్బతీస్తాయి, ట్యూబ్స్ని దెబ్బతీస్తాయి, ఓవేరియన్ సిస్టులు రావడానికి అవకాశం ఉంటుంది. ఓవరీస్ చుట్టూ కూడా ఒక చెడు నీటి తిత్తి ఫ్లూయిడ్ని ఫామ్ చేస్తాయి. సో ఇన్ని రకాల అనర్థాలు ఉంటాయి. కాబట్టి వైట్ డిశ్చార్జ్ ఓకే, తీగలుగా బంకగా ఉన్నంత వరకు నువ్వు 100% ఆరోగ్యకరంగా ఉన్నట్లే. కానీ అవి బయటకు వచ్చిన తర్వాత మనం ఎటువంటి శుభ్రతలు పాటించాలి అని అంటే ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు శుభ్రంగా మన్మాయం కడుక్కోవాలి, స్నానం చేస్తున్నప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. అంతేకాకుండా అవాంఛిత రోమాలు, ప్యూబిక్ హెయిర్ ఉంటాయి నాన్న, ఎక్కువగా పెరగకుండా అవేంటంటే ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. తీగలుగా అవుతున్నప్పుడు ఇది వచ్చి దానికి చుట్టుకుంటుంది. మనం సరైన పరిశుభ్రత పాటించకపోవటం వల్ల ఏమవుతుంది, అక్కడ మళ్ళీ సూక్ష్మజీవులు ఫామ్ అయిపోయి యోని మార్గం, ఇందాక నేను చెప్పాను యోని యొక్క లెంత్ 3 అంగుళాలు 8 సెంటీమీటర్ల లోతును కలిగి ఉండి సాగే గుణాన్ని, అయస్కాంతం, ఈజీగా బయట ఇన్ఫెక్షన్ లోపలికి తీసుకెళ్ళిపోతుంది. అది మగవారికి అలా ఉండదు. ఆడవాళ్ళ యోని యొక్క ప్రాంతం ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది, అయస్కాంతం లాగా ఇన్ఫెక్షన్. కాబట్టి వైట్ డిశ్చార్జ్ అవ్వాలి. అయినప్పుడు మనం పరిశుభ్రత పాటించాలి. అంటే ఎంత మేర వైట్ డిశ్చార్జ్ అవ్వాలి? కొంతమందికి అంటే కాళ్ళ నొప్పులకి వైట్ డిశ్చార్జ్కి ఏమైనా సంబంధం? ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. వాళ్ళ హార్మోన్స్ ఈ బ్యాలెన్స్ ఎక్కువగా వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, తక్కువగా అవుతున్నప్పుడు తక్కువ వైట్ డిశ్చార్జ్ అవుతుంది. దానివల్ల అసలు ఎప్పుడు కూడా మనస్సు అనేది దాని మీద పెట్టొద్దు. మరి చాలా మంది వైట్ డిశ్చార్జ్ అవుతుందని హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వాడుతూ ఉంటారు. అవును, అవగాహన లేకే అలా వెళ్ళినప్పుడు అదే వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు. ఇంట్లో భర్తని, అత్తమామల్ని మనశ్శాంతిగా ఉంచరు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ గారు 2-3 సార్లు మెడిసిన్స్ పెడతారు, తగ్గలేదంటే సర్జరీ చేస్తారు. వీళ్ళే ముందుకు వస్తారు, మాకు ఇవన్నీ డిశ్చార్జీలు ఎందుకు, మేము యూట్రస్ రిమూవ్ చేసుకుంటాము, మాకు ఈ బాధలన్నీ ఎందుకు అని అంటారు. కానీ ఆ వైట్ డిశ్చార్జ్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ యూట్రస్ మీరు రిమూవ్ చేసుకున్నారో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వైట్ డిశ్చార్జ్ అవ్వదు. వీళ్ళు శాశ్వతంగా అన్ని సుఖాలకి దూరం అయిపోతారు.
అంటే ఎంత మేర అవ్వాలి వైట్ డిశ్చార్జ్ అనేది? కొంతమందికి ఇంత- ఎక్కువగా అవుతుంది, కొంతమందికి ఆ, అసలు మొత్తం డ్రైగా ఉంటది, అసలు వైట్ డిశ్చార్జ్ అనేదే కాదు. డ్రైగా ఉండటం అనేది వాళ్ళకి హార్మోన్స్ అసలు వర్క్ చేయట్లేదు. అప్పుడు హార్మోన్స్ సంబంధించినటువంటి మెడిసిన్స్ పెట్టించుకుంటే మళ్ళీ వైట్ డిశ్చార్జ్ అవ్వాలి అసలు వాళ్ళకి. లేడీ అంటేనే రేపు ఒక బిడ్డకు జన్మనివ్వాలి అంటేనే వైట్ డిశ్చార్జ్ అవ్వాలమ్మా. కాబట్టి ఇంత లిమిట్ అని ఉండదు. వాళ్ళ హార్మోన్స్ ఏ విధంగా, కొంతమంది బాగా వర్క్ చేస్తే వస్తుంది, కొంతమంది కొంచెం అంటే ఒక మాదిరిగా వస్తుంది. అసలుకి ఏం అవ్వట్లేదంటే అసలు వాళ్ళు మెచ్యూర్ కూడా కారు. వాళ్ళ వాళ్ళకి ఓవలేషన్ కూడా జరగదు, అండం విడుదల అవటం కానీ, ఈ కన్సెప్షన్ జరగటం కానీ, బిడ్డ తయారవటం కానీ, ఇవన్నీ కూడా ఏముండవు. కొంతమందిలో అసలు ఏమి లేకుండా ఉంటుంది. కాబట్టి వైట్ డిశ్చార్జ్ మంచిది ఉన్నప్పుడు పాటించవలసిన పరిశుభ్రతలు ఏంటంటే, ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు యోని ప్రాంతం శుభ్రంగా కడుక్కోవాలి, స్నానం చేస్తున్నప్పుడు యోని ప్రాంతం శుభ్రంగా కడుక్కోవాలి, ఆ ప్యూబిక్ హెయిర్ అనేది కొంచెం రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్, లోపల డ్రాయర్స్ అవి వాడతారు నాన్న, ఆ డ్రాయర్స్ ఎప్పటికప్పుడు ఉతికినవే వేసుకోవాలి. మార్నింగ్ వేసుకుంది రేపు 24 hours యూజ్ చేయటం కానీ అస్సలు చేయకూడదు. అదే నేను ఇందాక అనగా యోని ప్రాంతం అయస్కాంతం లాగా ఈజీగా సూక్ష్మజీవుని లోపలికి వెళ్ళిపోతుంది. మనకు అవగాహన లేక అవయవాలను మనం కోల్పోతున్నాం. చాలా చాలా చిన్నది. ఆ అవగాహన ఉంటే అలా శుభ్రపరుచుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు ఇటువంటి ఎప్పుడు రోగాలు రాకుండా చాలా ఇదిగా ఉంటారు నాన్న. రాత్రిపూట ఇన్నర్ వేసుకోవచ్చా అండి? తప్పకుండా. అసలు రాత్రిపూట అంటే ఏంటంటే ఎక్కువ శాతం నేను చెప్పేది ఏంటంటే, మన భారతదేశం సాంప్రదాయాలు చక్కటి ఇది కట్టుబొట్టు చీర అంటే లంగా వేసుకుంటారు కాబట్టి అక్కడ ఫ్రీగా ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ అయినా లంగా వరకే అవుతుంది. మళ్ళీ అది యోని ప్రాంతంలో టచ్ చేయడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే మనం డ్రైయర్ వేస్తామో అది ఎప్పుడు కూడా దానికి కవర్ చేసి ఉంటుంది కాబట్టి ఆ డిశ్చార్జ్ దాంట్లో పడుతూ ఉంటుంది, మళ్ళీ దీని నుంచి దానికి వెళ్ళిపోతుంది. అందుకే వెనకటి రోజుల్లో ఇవన్నీ ఉన్నాయా అమ్మా? అవును. యూట్రస్ రిమూవ్ చేసుకోవటం అవన్నీ ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు కదా. మరి అది వైట్ డిశ్చార్జ్ ఆ విధంగా జాగ్రత్త చేసుకోవాలి, చాలా మంచిది. దానికోసం పరుగులు తీయాల్సిన అవసరం లేదు, యూట్రస్ రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంచిది, మనకి దేవుడు ఇచ్చిన వరం నాన్న. చాలా మంచి విషయం తెలియజేశారు. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా.